మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం కోట్లాది మహిళలకు ద్రోహం చేసిందని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా యువమోర్చా నాయకులు మండిపడ్డారు. శనివారం బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ పిలుపు మేరకు ఏలూరు అశోక్ నగర్లోని బీజేపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి అశోక్ స్తంభం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా దేశం చేయాల్సిన చారిత్రాత్మక అడుగును వాళ్లు అడ్డుకోవడాన్ని దుయ్యబట్టారు. ఇది రాజకీయపరమైన అడ్డంకి మాత్రమే కాదని చట్టసభల్లో సమాన హక్కులు సముచిత ప్రాతినిధ్యం కోరుకున్న అర్హులైన మహిళలకు చేసిన ద్రోహమని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏదేమైనా ప్రధాని మోదీ నాయకత్వంలో బిల్లు ఆమోదం జరుగుతుందని, జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న పార్లమెంట్ లో జరిగిన 33% రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న ఇండి కూటమి ఏదైతే ఉందో వాళ్ళందరూ యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పుకోవాల్సిన కోసను నిన్నటి రోజు చీకటి రోజుగా మిగిలిపోయింది. యావత్ మహిళలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ఇంటి కూటమి మీద. ఈ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మాకు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఈరోజు నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం. నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఏదైతే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఎవరైతే అడ్డుకున్న కాంగ్రెస్ కూటమి ఉందో వాళ్ళు తప్పనిసరిగా నారీ శక్తిని ఇది అమలు పరిచేంత వరకు చూస్తారని మేము చెప్తున్నాం. అలాగే ఈ బిల్ పాస్ అయ్యేంత వరకు కూడా మా నిరసన ఇలాగే కొనసాగుతుందని చెప్పి ఈ వేదికగా మేము చెప్తున్నాం. భారత్ మాతాకి జై. ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అని చెప్పుకోవాలి. ఏదైతే పార్లమెంట్లో నిన్న మహిళా బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో అది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ మిత్రపక్షాలు కానీ తీవ్రంగా వ్యతిరేకించి ఆ బిల్లుని వహించడం జరిగింది. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఎటువంటి చూపు ఉందో. మహిళలను కేవలం రాజకీయ ఓట్ల కోసం మాత్రమే, రాజకీయాల కోసం మాత్రమే వాడుకోవడం, మహిళల మీద ప్రేమ చూపించడం, దొంగ ప్రేమలు ఈ రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ మిత్రపక్షాలు కానీ బాగా అలవాటైపోయింది. మన దేశం మొత్తం కూడా దేశం జనాభాలో 50% ఉన్న మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని 3 దశాబ్దాల నుంచి ఎంతో పోరాటం చేస్తుంటూ నేను బిల్లు ప్రవేశపెడితే దాన్ని వ్యతిరేకించడం పట్ల దేశ మహిళలందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ మిత్రపక్షాలు కానీ ఎంత దారుణంగా మహిళల పట్ల ఎంత అనుచితంగా వ్యవహరిస్తున్నారో దీనికి వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రతి ఒక్క మహిళ కూడా దీని మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. చట్టసభల్లో మహిళలు వస్తే ఒక ఇంట్లో ఉంటేనే మహిళ తల్లి ఇంటిని ఎంతగా చూస్తుందో అలాగే దేశంలో కూడా పార్లమెంట్లో మహిళ వస్తే రాష్ట్రం కానీ దేశం కానీ ఎంత బాగుపడుతుందని ముఖ్య ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని వ్యతిరేకించినందుకు వాళ్ళు తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు. దీనికి కారణమైన ఏ అయితే పార్టీలు ఉన్నాయో దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీలు కాంగ్రెస్ నుంచి మిత్రపక్షంలో ప్రతి ఒక్క పార్టీ కూడా త్వరలోనే వారిని తోక ముడుచుకొని దేశం నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉండగానే ఈ మహిళా బిల్లుని చట్టసభలో తప్పనిసరిగా అమలు చేస్తారని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. భారత్ మాతాకి జై.